విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పర్టికులర్గా ఒక 14 ప్రాంతాల్లో ఇంకా హై అలర్ట్ గా ఉండాల్సిందే. ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళని వెంటాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి చర్యలు మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటారండి. మమ్మల్ని భయం పెట్టలేవు, మేమంతా కలిసి ఉన్నాం, భారతీయులందరూ కలిసి ఇలాంటి తీవ్రవాదంతో పోరాటం చేస్తామనేసి ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో మేబీ దాడులు జరగచ్చు అనేటువంటిది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి 2 స్టేట్స్కి అంటే అటు ఏపీకి ఇటు తెలంగాణకు పర్టికులర్గా ఒక 14 ప్రాంతాల్లో ఇంకా హై అలర్ట్గా ఉండాల్సిందే. ఎట్లాంటి అనుమానాస్పదమైన వ్యక్తి అనుకోండి, ఎట్లాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నటువంటి డౌట్ ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అని పౌరులకైతే ఒక మెసేజ్ ఇచ్చింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అట్లాగే పోలీస్ వ్యవస్థకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ట్రాలని హై అలర్ట్ జోన్లుగా అట్లాగే 14 ప్రాంతాల్లో హై అలర్ట్ జోన్స్ గా ప్రకటించింది కేంద్రమే. ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అట్లాగే వీళ్ళు చెప్పేంత వరకు కూడా స్పెషల్ ఆక్టోపస్ టీమ్ కూడా ఈ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి. అంటే ఆక్టోపస్ ఇన్ ద సెన్స్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్స్ బృందాలు ఈ ప్రాంతాలకు ఈ సాయంత్రం లోపు రాబోతున్నాయి. పూర్తిగా ఆక్టోపస్ బృందాలు తమ ఆధీనంలోకి ఈ 14 ప్రాంతాలని తీసుకోబోతున్నాయి. అవేంటి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హైదరాబాద్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్, తిరుమల తిరుపతి దేవస్థానం రైల్వే స్టేషన్ విశాఖపట్నం, రామకృష్ణ బీచ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ విజయవాడ, కూకట్పల్లి హైదరాబాద్, నాంపల్లి హైదరాబాద్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్, ట్యాంక్ బండ్ హైదరాబాద్, జగదాంబ జంక్షన్ విశాఖపట్నం, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ, ఎంజీ రోడ్ విజయవాడ. సో ఈ 14 ప్రాంతాలకి ఆక్టోపస్ బృందాలు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నాయి. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి 14 ప్రాంతాలు కూడా హై అలర్ట్ జోన్స్ అన్నమాట. కేంద్రమే హై అలర్ట్ జోన్స్ గా ప్రకటించింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉంది అని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఆక్టోపస్ బృందాల్ని రంగంలోకి దించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 14 ప్రాంతాలు ఏవైతే చెప్పినో ఇవన్నీ కూడా రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు, ప్రజలు రాకపోకలు చేసేటటువంటి ప్రాంతాలు, దేవాలయాలు ఉన్నాయి, అట్లాగే సందర్శకులు వచ్చే ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో వీటిపైనే దృష్టి సారించాయి ఎవరు ఉగ్రవాదులు. ఈ ఉగ్రదాడి చేసేటువంటి వాళ్ళు రద్దీగా ఉన్న ప్రాంతాలు, రష్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటారంటే ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉండే ప్రాంతాలనే వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఎందుకంటే నరమేధం సృష్టించాలి అని అంటే ఈ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలే వాళ్ళ టార్గెట్. సో అందుకని ఈ 14 ప్రాంతాలని ఆక్టోపస్ బృందాలు తమ ఆధీనంలోకి ఈ సాయంత్రం లోపు తీసుకోబోతున్నాయి. ఇది హై అలర్ట్ జోన్స్ గా కేంద్ర సర్కారే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవేళ మీకు ఏమన్నా వీళ్ళ గురించి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా లేదంటే అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా సరే వెంటనే సమాచారం ఇవ్వండి అని పౌరులను కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో ఎవరైతే ఉగ్రవాదులు నరమేధం సృష్టించిండ్రో వాళ్ళ కోసం అయితే సీరియస్ గా గాలింపు చర్యలు అయితే కేంద్ర సర్కార్ చేస్తోంది. ఎందుకంటే వాళ్ళని పట్టిస్తే 20 లక్షల రూపాయల రివార్డ్ ని కూడా కేంద్ర సర్కార్ అనౌన్స్ చేసింది. ఒక స్కెచ్ ని కూడా, ఈ ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్ ని కూడా కేంద్ర సర్కారే విడుదల చేసిన పరిస్థితి. సో ఇట్లాంటి ముఖ కవలికలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వండి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో అయితే మరి వీళ్ళు ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ చేసిండ్రో అంటే పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ లో ఇన్సిడెంట్ కి పాల్పడినరో ఆ తర్వాత వీళ్ళు ఒక బృందం కాదు, మేబీ 50 నుంచి 55 ఇట్లాంటి చిన్న బృందాలుగా ఏర్పడి పూర్తిగా మన భారతదేశం మొత్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నిఘా వర్గాలు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాయి అనేది కూడా పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. సో హై అలర్ట్ గా ఉండాల్సిందే, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. అట్లాగే
కేంద్ర సర్కారే స్వయంగా చెప్తోంది. మీకు మరీ అర్జెన్సీ లేకుంటే, మరి తప్పనిసరి పరిస్థితిలో ఉంటే మాత్రమే ఇప్పుడు 14 జోన్స్ ఏవైతే చెప్పినా, 14 హైలైట్ ప్రాంతాలు ఏవైతే చెప్పిరో అక్కడి నుంచి మీరేమైనా రాకపోకలు సాగించండి, లేదంటే దయచేసి అటువైపు వెళ్ళకండి స్పష్టంగా కేంద్ర సర్కారే చెప్తోంది. సో ఇప్పుడు అన్ని కూడా రాష్ట్ర సర్కార్ అండ్ కేంద్ర సర్కార్ సమన్వయంతో పూర్తిగా రాష్ట్రంలో పూర్తిగా హై అలర్ట్ గా అయితే ప్రకటించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అట్లాగే ప్రజలు కూడా తమ వంతుగా అలర్ట్ గా ఉండాల్సిందిగా మనం కూడా కోరుతున్నాం. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పాకిస్తాన్ యొక్క కుట్రల నీతి అనేక రూపాల్లో భారతదేశాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. దానికి ధీటైన సమాధానం మన భారతదేశం ఇస్తున్నా వారు సిగ్గు లేక నిస్సగ్గుగా ప్రపంచ దేశాల ముందు అత్యధికంగా మన బాధను పొందుతున్న భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని దొంగతనంగా వచ్చి భారత పౌరులను చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పెదవాల్తేర్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరూ కలిసి, పెదవాల్తేర్ గ్రామస్తులు, పెదవాల్తేర్ గ్రామ కమిటీ అందరూ కలిసి ఈ నివాళులు అర్పించే కార్యక్రమం ఇది దేశాన్ని ఐక్యతపరిచే కార్యక్రమం. ఎందుకంటే కష్టంలో దేశం ఉన్నప్పుడు మేమంతా దేశంతో ఉన్నామని దేశ ప్రజలంతా ముక్తకంఠంగా నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాలకి, నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యలకి ముక్తకంఠంగా స్వాగతిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు వీర మరణాలు మాకు బాధపడుతున్నా, దేశం మేము ఐక్యతగా ఉంటాం, ఇలాంటి మరణాలు మమ్మల్ని ఏం చేయలేవు, మమ్మల్ని భయం పెట్టలేవు, మేమంతా కలిసి ఉన్నాం, భారతీయులందరం కలిసి ఇలాంటి తీవ్రవాదంతో పోరాటం చేస్తామనేసి ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నామంటే ఒక పక్క బాధతప్త హృదయాలతో మేము చేస్తున్నాం, ఇంకో పక్క పాకిస్తాన్ సమాధానం చెప్పే విషయం కూడా చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అనేక రంగాల్లో పరిగెడుతుంది. వాళ్ళు నిస్సగ్గుగా తినడానికి తిండి లేని పాకిస్తాన్ ఈరోజు ఇలాంటి టెర్రరిస్టుల ముగటాలను పెంచుకొని ఈరోజు భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుంది. ప్రపంచ దేశాల ముందు సిగ్గు లేని ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి నరేంద్ర మోడీ గారి మహానాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడు, వారి వెనక ప్రతి భారతీయుడు ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమం మేము చేస్తుంటాం. ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీ గారికి కార్యక్రమాలు మేము స్వాగతిస్తుంటాం.